నేను చెప్పలే అన్ని ఇన్నే ఉంటాడని. ఏమైందన్నా గట్ల కూర్చున్నావు? ఏం మనసు మంచిగా లేదురా, బాధ అనిపిస్తాను. వంద గిట్లా కొట్టిందా అన్న? అరే ఏం మాట్లాడుతున్నావురా? బదిలీ కొడతాను ఎందుకు బాధపడతారా? మా అన్న కనబట్టేనే. చూసావా రోజు నన్ను కొట్టగా? నన్ను ఎందుకు కొడుతుంది రేడా? వాళ్ళేమో తెలిసి తెలియక అన్నారే. అయినా నీకు చిన్న పెద్ద లేదారా? అన్న ఏమైందో చెప్పా నీకు. ఏం లేదురా, పొద్దుగాల ఓలీ దావా తీసుకుందాం అని మా దోస్తుగాల దగ్గరికి పోయినాం. ఏ గాడికి ఎందుకు ఆడెందుకు దావతు? ఇల్లుకి బిచ్చం పెట్టినోడు అవసరం లేదు గాడు అద్దన్నారా ముఖం మీద. నా రక్తం మసులుతుంది. నేను దాయిపించింది ఏంది, తినిపించింది ఏంది, నన్ను దావతకి అద్దన్నారు వాళ్ళు. ఎట్లా చేసి వాళ్ళకన్నా ఎక్కువ పైసలు ఉన్నాయని నాకు చూపియాలి నేను వాళ్ళకు. అందుకే నాకు బాధ అనిపిస్తుంది ఇక్కడ కూర్చున్నా. మరి మన దగ్గర ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ రా? మరి జాజిరుకోదామా అని. ఏ జాజకి ఏం పైసలు వస్తాయిరా? అన్నా నువ్వు జారినేమన్నా తక్కువ అంచనా ఎత్తానవా అని. ఊర్లో 1000 ఇండ్లు ఉన్నాయి. మనిషికో ఇల్లు 5 రూపాయలు వేసినా మనకు 5000 అవుతాయి. మనం తిరిగి తిని బొర్రచ్చు దావత్కి. అమ్మతో నిజమేరా, నేను ఆలోచించలే ఇంతగానో. ఆ తెరువు ఉందిరా నీకు. 5000 రూపాయలు అంటే అబ్బా, ముందుకెళ్ళి చల్లచ్చు పైసలు. సరే పోదాం పారా మరి జాజరాడప్ప. అంతా పంటలే నన్నకి మిట్ట మధ్యాహ్నం జాజరాడతాడా? అరే మరి ఆడదామన్నా కోలలో కట్టెలో చేసుకోదారా? చేద్దాం పారన్నా. మరి మరి కట్టలేడా గడ మూసినప్ప తాత కట్టి ఉన్నది కంకైతే వేస్తాం మస్తు అప్పుడు పొట్ట పట్ట కట్టెలు తీసుకోవాలి. గడ మంచి కట్టి ఉన్నది ఒక 4 అయినాయి అనుకో, మొత్తం సప్పుడు వస్తాయి. నూనె పీపుల్ అయితే బాగా. అరే మల్లె చెట్టు కింద ఆడలు పాట పాడతారు. మంచి పాట పాడు. ఇవాళ లాస్ట్ బియ్యం కాదు, గిద్ద పెద్ద బంగ్లా పెట్టుకుని బియ్యం పోతావా? 10 రూపాయలు లేపో. బియ్యం కూడా ఏం చేసుకుంటున్నా? అయ్యో అయ్యో అమ్మ ఊదాం పారు. ఏం చేస్తావురా? రూపాయి కూడా ఇయ్యలేరా? నేనేమన్నారా? నేనేమంటే ఫీల్ కావుగా కాదు చెప్తీరా? దూల గుర్తాకున్నా తెలివి కూడా లేదా అన్న? ఏమన్నారని గంత మాట అంటే పుస్తకరా? గట్లే ఆడతావు అన్న గామ్మని. అరే 10 రూపాయలు లేపావా అన్న? ఇప్పుడు అడిగి చూపిస్తా పా అన్న. చూపించవు పారా. నేను అడిగిన నాటే చూపిస్తాడు పాను. బాగా చూపిస్తాను చూపించా. అన్న వెళ్దాం. ఎప్పటి మంది నమస్తే అన్న. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. నమస్తే. ఆత్మగల గుణమేది. నువ్వు ఊర్లో సూపర్ మనిషివే. 10 అడిగితే 100 ఇస్తావు. మంచి మనిషివి. మొత్తం కథ కరకన వేరు. 100 రూపాయలు ఇవ్వలేవే. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. పిల్లలు చదువుకోకుండా అడవుల్లో ఏం పనులురా బాగా చాలు తీసుకోపో. నేను సూపరే అన్న. మంచిగా అడిగినవురా. నువ్వు సామాన్యుడు కాదురా. నువ్వు 100 రూపాయలు తీసుకొచ్చినావంటే నువ్వు చెప్పు. ఏమనుకుంటారా అన్న? 100 రూపాయలు తీసుకొచ్చా చెప్పాసరా పారా. ఘోరం ఉన్నారు. చాలా ఉన్నాడు ఏమో అనుకో గాని ఇళ్ళన్నీ నాడు ఇద్దాం పారు. అరే పైసలు అయితే వచ్చినాయి. ఇగో పైసలు తీసుకోరి. ఇగో ఇగో ఇది అది ఇద్దరు తీసుకోరు. సరే మరి నేను పోతాను. పైసలు
మిమ్మల్ని చోటు ఇచ్చారు రా పొలాలకి తర్ర కన్ని పైసలు పెద్ద నన్ను వచ్చి పైసలు వేసారు కాదన్నా మరి నేను చేయబట్టే పైసలు వచ్చినాయి నేనే పైసలు గంటకన్నా ఎక్కువ పిల్లలు ఖర్చు పెడితే మళ్ళీ ఏందన్నా నువ్వు గట్లా ఎత్తాను అరే ఎక్కువ మాట్లాడితే అవి కూడా గుంజుకుంటే ఎక్కువ మాట్లాడితే ఎందుకు మొత్తం గుంజుకుంటే ఇంకా పైసలు ఆయన ఇచ్చిన పోనీ అని అరేంద్ర అన్న మనం చేయబట్టే పైసలు వచ్చినాయి మనకే గట్ల బుగ్గ పెట్టిపోయిండు తీరా అన్న పాప అన్న పోతాడు పోనీ ఏందిరా కొంచెం రేషం వస్తలేదా రా అన్న సంగతి చూసుడేరా అరే రే పోలిగారా అన్నని పొట్టు గాయ చేద్దాం రా మొదలెద్దాం రా కింద మనల్ని ఎట్లా నమ్మించి మోసం చేసిన అన్నం కూడా అట్లనే చేద్దాం రా సరేరా ఓకేరా